ఆదిబట్లో మనం ల్యాండ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీకి వెరీ నియర్ మేడం, డిస్టెన్స్ వచ్చేసి వెరీ నియర్. అవును, మేము కూడా సాగర్ రింగ్ రోడ్ నుంచి అంటే మన ఎన్జిఓస్ కాలనీ, బిఎన్డి కాలనీ అంటాం కదా, అక్కడ నుంచి కరెక్ట్ గా 20 minutes లో ఇక్కడ ఉన్నాం. అంటే పెద్ద దూరంగా ఏం అనిపించలేదు యాక్చువల్లీ మాకు. మెయిన్ ఏంటంటే మేడం, మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసుకొని దాని తర్వాత మనకి అందులో పర్టికులర్ గా ఆదిబట్లో ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7,200 square kilometers ఉన్న మనకి ఇది హైదరాబాద్ అనేది ఈ రోజు మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఇవంతా రివైజ్ చేసేసి ఇంచుమించుగా 10,000 to 11,000 square kilometers వరకు మనకి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది మేడం. ప్రీవియస్ గా అంటే మనకి ఏంటంటే హైదరాబాద్ కి వచ్చేవాళ్ళు ఒక ఏదైనా మనకి జాబుల కోసం వీటి కోసం వచ్చేవాళ్ళు. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అవుతుందంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, ఒక మెడికల్ హబ్ అయింది, ఒక మనకి బిజినెస్ కానీ ఇట్లా మనకి అన్ని సెక్టార్లు కలిపి సిటీ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతాం. శ్రీరంగ్ గారు, జనరల్ గా నాతో సహా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏం చూస్తా అంటే చుట్టుపక్కల ఉన్న ఏమేమి ఉన్నాయి, అసలు డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా, ఫ్యాక్టరీస్ ఉన్నాయా, సో ఇక్కడ ఏమన్నా రేపు ఇల్లు కట్టుకుంటే కనీసం రెంటల్కి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. సో చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? మనకి మేడం 2011లో ఆదిబట్ల అనేది దాదాపుగా 34 square kilometers లో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీలో 14,000 మాత్రమే మనకి పాపులేషన్ ఉండేది మేడం. ఈ రోజు మనం చూసుకుంటే దాదాపుగా నియర్లీ 1 lakh to 1.5 lakh మనకి దాదాపుగా మనకి పబ్లిక్ మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు. ప్లస్ కంపెనీస్ కూడా ఈ 34 square kilometers లో దాదాపుగా మనకి ఇండియాలోనే ఫస్ట్ వచ్చేసి ఏరోస్పేస్ ఇండియా వైజ్ గా మొత్తం అంతా మనకి ఆదిబట్లో అలొకేట్ చేయడం జరిగింది. టీసీఎస్ కంపెనీ మొదలుకొని హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, బాడీ పార్ట్స్, వింగ్స్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టోటల్ అంతా ఆదిబట్లోనే రావడం జరిగింది మేడం. ఇది కాకుండా టోటల్ అంతా ఎడ్యుకేషనల్ హబ్, టోటల్ వచ్చేసి మనకి గురునానక్, శ్రీ హిందూ, సివిఆర్, తర్వాత ఏవిఎన్ కాలేజ్ లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా కూడా మనకి సిటీ అవుట్కట్ ఓఆర్ఆర్ సైడ్ ఉన్నాయి. ప్లస్ మనకేంటి వెరీ ఈజీ క్లోజ్ టు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేడం. హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 25 to 30 kilometers లోపు మనకి ఎయిర్పోర్ట్ కి ఈజీ కనెక్టివిటీ మేడం. దాదాపుగా మనకి ప్రీవియస్ గా మనకి బేగంపేటలో కనుక క్లోజ్ అయ్యే నాటికి దాదాపుగా 60 to 80 lakhs మనకి ఆ క్లోజింగ్ టైం నాటికి పర్ ఇయర్ ట్రావెల్ చేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజు దాదాపుగా మనకి ఇంచుమించుగా మనకి 3 times మనకి ట్రావెల్ చేసేవాళ్ళు పెరిగారు మేడం. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే సిటీ అవుట్కట్ నుంచి ట్రావెలింగ్ అంతా పెరిగింది. మనకి సిటీకి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీస్ దగ్గరకు ఉండటం వల్ల ఇక్కడ స్టే చేసేవాళ్ళు పెరిగారు. ప్లస్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తాయంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కి వాళ్ళ కంపెనీస్ కి మనకి వచ్చే డెలిగేట్స్ కానీ వాళ్ళంతా కూడా దగ్గరలో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉందా, మనకి ఏదైనా మనకి ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసేదానికి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, యాక్సెస్, వాటర్, పవర్ ఇవన్నీ ఉన్నాయో లేదో చూస్తారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆదిబట్ల అనేది బాగా శరవేగంగా అభివృద్ధి చెందిన ప్లేస్ లో మన ఆదిబట్ల ఒకటిగా మనం చెప్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, సిటీలో పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతోంది, ట్రాఫిక్ పెరుగుతోంది, ఫ్లాట్ రేట్స్ పెరుగుతున్నాయి, ల్యాండ్ రేట్స్ పెరుగుతుంది. గత 15-20 సంవత్సరాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3-4 రెట్లు పెరిగిన సందర్భం. ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ 15,000లో వచ్చేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 25,000లో కూడా చూసాం ఒక 10 ఏళ్ల క్రితం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 45 నుంచి 60,000 రూపాయలు ఫర్ 2 bedroom హౌస్ ఇన్ పర్టికులర్ ఏరియాస్ లో మనం చూస్తాం. మెట్రోని లింకప్ చేసుకుని లేదు అని అంటే బస్ ఫెసిలిటీ, రోడ్లు, స్కూల్స్, అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసి రెంట్స్ చాలా భయంకరంగానే పెరుగుతున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అపార్ట్మెంట్ కల్చర్ కి కొంచెం దూరంగా నాకంటూ కాస్త నాకు నచ్చిన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కనీసం నాలాంటి వాళ్ళు చాలా మంది ఒక 150-200 గజాలన్నా కొనుక్కోవాలనే ప్రయత్నం అయితే చేస్తారు. కంపల్సరీగా మన దగ్గరికి వచ్చేదంతా మిడిల్ బడ్జెట్ లో మనం చూసేవాళ్ళే వస్తున్నారు మేడం. మనకేంటంటే ప్రీవియస్ గా అంతా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండేవి. అటువంటిది ఇప్పుడు వచ్చేసి మనకు కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది మనకి కొత్తగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది. ఏంటంటే మేడం పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. దాదాపుగా 2011లో దాదాపుగా 56 నుంచి 60 లక్షలు ఉన్న సిటీ మనకి పాపులేషన్ వచ్చేసి ఈ రోజు దాదాపుగా 1,49 lakhs to 1.5 crore వరకు మనకి రీచ్ అయింది. అది 2030 నాటికి ఇంచుమించుగా 2 CR వరకు మనకి రీచ్ అవుతుంది అన్నట్టుగా
మనకి ఇవంతా కూడా గణాంకాలు ఇవంతా చెప్తా ఉన్నాయి. అటువంటిది ఏంటంటే మనకి పబ్లిక్ పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా మనకి ల్యాండ్ లిమిటెడ్ గానే ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేడం, మనకి సిటీ మనకి టోటల్ గా ప్యాక్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసం ఏంటంటే ఓవరాల్ ఈజీ యాక్సెస్ సిటీ నుంచి ఇటు మనకి ట్రావెల్ చేయాలి కూడా కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయినాయి ఓవరాల్ జంక్షన్స్ వల్ల. కాబట్టి మనకి సిటీలో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అదే మనకి ఏంటంటే ఓవరాల్ జంక్షన్స్ లో బేస్ చేసుకొని మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ కి నియర్ బై వాళ్ళు హౌసెస్ లో ఉండేదానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు విల్లాస్ వీటిలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు గచ్చిబౌలికి మనకి హార్డ్లీ ఒక 40-45 మినిట్స్ జర్నీలో మనకి ఇక్కడ ఆదిబట్ల అనేది మనకి మెయిన్ ప్లేస్ మేడం. అందులో వచ్చేసి మనకి 2018లో మనకి రామదాస్పల్లిలో చేశాం మేడం. ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫ్లాట్ కాస్ట్లు ఈ అపార్ట్మెంట్ కాస్ట్లు ఇవంతా పెరుగుతా ఉన్నాయి అన్నట్టుగా మనకేంటంటే ఇనిషియల్ గా స్టేజ్ లో వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మనం ఇద్దామన్న ఉద్దేశంలోనే మనం చేసాం మేడం. కోవిడ్ తర్వాత 2020-21 కోవిడ్ తర్వాత వచ్చేసి సిటీ అవుట్కట్ లో మనకేంటే వాళ్ళు సపరేట్ గా మనకి అపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీలో కాకుండా ఇండిపెండెంట్ గా చిన్న మినిమం హౌస్ అయినా తీసుకొని స్టే చేసే వాళ్ళు బాగా పెరుగుతా ఉన్నారు. ఆ విధంగా మనకి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి 3.5 కిలోమీటర్స్ లో మనకి ఆదిబట్లో మనకి ఒక 42 ఎకరాలు తీసుకున్న లేఅవుట్ లో మనకి ఆల్రెడీ డెవలప్ చేసాం. మనకి ఇంకా ల్యాండ్ బ్యాంకు 125 ఎకర్స్ వరకు మనం పూల్ చేస్తున్నాం. మనం ఎందుకు హౌసెస్ ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము మా పార్ట్నర్ గారు డిసైడ్ చేసుకొని మనకి హౌసెస్ అనేది స్టార్ట్ చేసాం మేడం. అది కూడా 165 గజాల నుంచి వాళ్ళ బడ్జెట్ లో 200 స్క్వేర్ యార్డ్స్ అయితే 2000 SFT, 220 స్క్వేర్ యార్డ్స్ 2000 SFT లో 90 lakhs లో మన విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ ఒక 3 విల్లాస్ ఇవంతా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి మేడం. మా దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళు మనకి ఇంకేంటంటే వాళ్ళు విల్లాస్ కావాలని మా దగ్గరికి అడిగే వాళ్ళు వీక్లీ ఒక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ చూసుకొని మేము కూడా ఫార్వర్డ్ అవుతామండి, మాకు ప్లానింగ్స్ ఇవ్వండి అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు మేడం. అటువంటి వాళ్ళ కోసం కూడా మనకి కొంచెం మెటీరియలైజ్ చేస్తా ఉన్నాం. మోడల్ డిజైన్స్ విల్లాస్ ఇవంతా కూడా పెంచేసి మన వీక్లీ మనం ఆర్కిటెక్ట్ నే సైట్ లో పెడదాం అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. దట్స్ సో నైస్. అంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసుకోవాలనుకునే అందుబాటులో మీరు ఒక ఆర్కిటెక్ట్ ని కూడా పెడదాం. ఆర్కిటెక్ట్ ని కూడా పెట్టేసి మనకి ఫ్రీక్వెంట్ గా వాళ్ళ డౌట్స్ ఏదైనా చేసుకోవడానికి కానీ ఎవ్రీ సండే వచ్చినప్పుడు మన ఆర్కిటెక్ట్ ని సైట్ లో ఉంటారు, కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఓపెన్ ప్లాట్ ని హౌస్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మా ఆర్కిటెక్ట్ కూడా వాళ్ళు యూటిలైజ్ అవుతారన్న ఉద్దేశంతో మనకి డిసిషన్ తీసుకుంటున్నాం. రైట్. అయితే ఎస్పెషల్లీ ఈ ప్లేస్ గురించి నేను చెప్పాలి అంటే నేను పాయింట్అవుట్ చేసింది ఏంటంటేనండి, ఈచ్ గజం అని చెప్పని విన్నాను, కరెక్టేనండి? అవునవును మేడం. సో నెగోషియబుల్ ఏమైనా ఉంటుందండి? రేట్ పార్ట్ మనకి నెగోషియబుల్ ఉంటుంది మేడం. రేట్ పార్ట్ నెగోషియబుల్ ఉంటుంది వాళ్ళ బడ్జెట్ బట్టి. మనకి ఏంటంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఉన్నాయి. నియర్లీ 70-75% బ్యాంక్ లోన్స్ కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక 2-3 బ్యాంక్స్ నుంచి లోన్స్ కూడా మనం ఫండింగ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ మనకి బడ్జెట్ ని బట్టేసి అవుట్ రేట్ అయినా వెళ్ళొచ్చు, లేదు విత్ లోన్ కూడా వెళ్ళాలంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు మేడం. మనకి 30 to 45 days లో మనకి వాళ్ళకి అనేది మనకి విత్ బ్యాంక్ లోన్ తో పాటు మనకి రిజిస్ట్రేషన్ కూడా మనం చేసి ఉండడం జరుగుతుంది. బ్యాంక్ లోన్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని అన్నప్పుడే సో అక్కడంతా లీగల్ గా ఉంది, మనకు అన్ని పేపర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని అర్థం. టు బి ఫ్రాంక్, ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడడం కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మిగతా ప్లేసెస్ కన్నా కూడా ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ గా నాకు అనిపించింది. ఎందుకంటే 165 గజాల నుంచి వాళ్ళు మొదలు పెట్టారంటే మినిమం ఆ మాత్రం తీసుకోవచ్చు మీ దగ్గర. ఇస్ ఇట్ రైట్ అండి? యాక్చువల్లీ అవును మేడం. 167 యార్డ్స్ నుంచి అప్ టు వాళ్ళ బడ్జెట్ ప్రకారం 400-600 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మన దగ్గర ప్లాట్ సైజెస్ ఉన్నాయి మేడం. కొంచెం కార్నర్ ప్లాట్స్ కొంచెం పెద్దగా అంతా చేయడం జరుగుతుంది. మనకి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు ఏంటంటే హార్డ్ అండ్ అమౌంట్ మన దగ్గర తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ఏ విధంగా చూస్తారో మనం ఇంత ల్యాండ్ తీసుకునేటప్పుడు మనం టైటిల్ అంతా లీగల్ గా మనకు వేరు సెక్టర్లో అంతా మనం ఇన్వెస్ట్ ఎంత చూసి లీగల్ అంతా క్లియర్ అయిన తర్వాతే మనం ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. క్లియర్ గా 1% కూడా ఎక్కడ టైటిల్ డివియేషన్ లేకుండా మనం ల్యాండ్ పర్చేజ్ చేసేసి కన్సల్ట్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ అంతా తీసుకొని వాళ్ళు ఫైనల్ గా విత్ లోన్స్ తో పాటు మనకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మేడం. అద్భుతం అండి. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి ఊటీలో టీ తోటలు అవి ఉంటాయి చూసారా, అంటే అది బాగా డౌన్, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, అలా ఇలా స్టెప్ వైజ్ ఉంది. యాక్చువల్లీ ఒక కొండ పైన ఉన్నట్టుగా ఉంది మొత్తం అంతాను. సో యాజ్ గా మీరేం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసి మనకి ఉన్న ఇక్కడ నేచురల్ హిల్ ని మనకి ఏంటంటే టోటల్ డిస్టర్బ్ చేసేసి దాన్ని లెవెలింగ్ చేయకుండా ఏదైతే ఉందో ఆ విధంగానే మనకి ఉన్న ఆ బ్యూటీని అదే విధంగా కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో
రోడ్స్ కూడా అదే విధంగా చేయటం జరుగుతుంది మేడం. కొన్ని Right. చోట్ల ఏంటంటే హిల్స్ ఉన్నవి కట్ చేసేసి మనకి హైట్ ఉన్నవి ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఇవంతా లెవెల్ అవును. చేస్తూ ఉంటారు. అవును. అటువంటిది ఏం లేకుండా ఉన్న న్యాచురల్ బ్యూటీని అదే విధంగా కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశంతో మనకి ఇది ఇట్లాగే ఉంచా. చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు మేడం. మనకి ఏంటంటే అవస హిల్స్ అంటే ఈ ప్రాజెక్ట్ లోనే హిల్స్ అనే నేమ్ ఉంది కాబట్టి అవును. వాళ్ళు ఉండేదానికి కూడా మనకి ఇటువంటి ప్లేసెస్ ఇంట్రెస్ట్ చూసే వాళ్ళు కంపల్సరీగా రావటం, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చూసి ఇంప్రెస్ అయ్యి తీసుకోవడం జరుగుతుంది మేడం. హైట్ లో దిస్ ఇస్ ద హైయెస్ట్ కదండి? ఇదే హైయెస్ట్. ఇదే highest. మన మోడల్ విల్లా ఉంది కదా, అదే అనేది హైయెస్ట్ ప్లేస్ మేడం. ఓకే ఓకే ఓకే. కానీ ఒకటి ఏంటంటే ఈ మొక్కలు యాక్చువల్లీ ఎన్నాళ్ళైందండి మీరు వేసి ఇంత పెద్దవైపోయాయి? మొక్కలు వచ్చేసి ఇవంతా కూడా గ్రాడ్యువల్ గా మనకి 2019 మనకి 19 లో స్టార్ట్ చేసాం మేడం. 19-20 వరకు డెవలప్మెంట్ జరిగినాయి. 20th నుంచి స్టార్ట్ చేసాం మేడం. ఒక హార్డ్లీ ఒక 4.5 year ప్లాంట్స్ ఇవంతా కూడా. ఓ చాలా బాగుందండి. కానీ సార్ జనరల్ గా ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే వెంచర్ లో జరిగే డెవలప్మెంట్స్ ఏంటి అని అడుగుతారు. నేను కొంతవరకు చూపించాను, మీరు మిగతా విషయాలు చెప్తే బెటర్ గా ఉంటుంది. అదే మేడం. 2018-19 లో వచ్చేసి మనం ప్రీవియస్ గా ఎంత బీటీ రోడ్స్ ఇవంతా చేసేవాళ్ళం మేడం. బీటీ రోడ్స్ ఇవంతా కొంచెం అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ ఇద్దామన్న ఉద్దేశంతో మనకి ప్రజెంట్ అంతా సీసీ రోడ్స్ చేస్తా ఉన్నాం. ప్లస్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసాం మేడం. ప్రీవియస్ గా అంతా కూడా మనకి ఏవైతే మట్టి పైపులు ఉండేవో వాటి ప్లేస్ లో మనకి 50 years మెయింటెనెన్స్ ఫ్రీ పీవీసీ న్యూ డ్రైన్ సిస్టమ్ అనేది అంతా కూడా 50 years మనకి మెయింటెనెన్స్ అంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా డిస్ట్రాయ్ కాకుండా ఆ 50 years మెయింటెనెన్స్ ఫ్రీ ఇది మనకి న్యూ డ్రైన్ సిస్టమ్ అంతా కూడా మనం చేయడం జరుగుతుంది. ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. మనకి హార్వెస్టింగ్ పిట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ యాజ్ పర్ నాన్స్ ప్రకారం హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఏవైతే ఉండాలో ఆ డెవలప్మెంట్స్ అన్ని ఇస్తున్నాం. ప్లస్ మనకి అడిషనల్ గా వచ్చేసి ఒక 5,000 SFT లో మనకి క్లబ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే వితౌట్ ప్రామిస్ మనకి క్లయింట్స్ కూడా ఏదోటి మనకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మన సైడ్ నుంచి ఏదోటి మనకి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో మనకి ఆల్రెడీ క్లబ్ హౌస్ కూడా ఒకటి ఇచ్చాం. స్విమ్మింగ్ పూల్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ చేసి క్లయింట్స్ తోనే మనం ఓపెన్ చేయించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళు ఏదైతే హౌస్ కట్టుకొని షిఫ్ట్ అవ్వడానికి బేసిక్ నీడ్స్ ఇక్కడ వెంచర్ లో రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం చేస్తున్నాం మేడం. ఓకే ఓకే. అంటే కొన్ని చోట్ల తార్ రోడ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. అవును యాక్చువల్లీ అండ్ మరోవర్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ మీరు కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. ఉన్నాయి మేడం. టోటల్ అంతా మనకి డ్రైనేజ్ సిస్టమ్, హార్వెస్టింగ్ పిట్స్, మనకి సెప్టిక్ ట్యాంక్, సంపులు యాజ్ పర్ ఇవన్నీ హెచ్ఎండి నాన్స్ లో వచ్చే డెవలప్మెంట్స్ మేడం. వాటన్నిటిని మనం డివైడ్ కాకుండా వాటికి కావాల్సిన మన స్పెసిఫికేషన్ కంటే అడిషనల్ గా కూడా ఇచ్చాం. ఎందుకంటే మనకి రేపు పొద్దున ఏదైనా అపార్ట్మెంట్లు కానీ మనకి ఏదైనా ఇట్లా మనకి హౌసెస్ ఇంక్రీజ్ అయినా కూడా వాటి స్పెసిఫికేషన్ తగ్గట్టే అడిషనల్ గానే కూడా మనం ఇవ్వడం జరిగింది మేడం. ప్రొవిజన్ అంతా కూడా మనకి ఏదైతే మనకి బేసిక్ వాటర్ ట్యాంక్ నుంచి లాస్ట్ ప్లాట్ వరకు మనకి వచ్చే ఆ వాటర్ ప్రొవిజన్ కూడా మనకి క్లియర్ గా ఎక్కడ లాస్ట్ ప్లాట్ వరకు కూడా క్లియర్ గా మనకి ఆ ఫోర్స్ అనేది తగ్గకుండా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్స్ కానీ మనకి ఆ స్పెసిఫికేషన్ మెజర్మెంట్స్ అవంతా కూడా మనకి టెక్నికల్ గా మనం చేయడం జరిగిందండి. వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగున్నాయి మేడం. మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక 4 బోర్లు వేసాం మేడం. టోటల్ ఎంత ఇప్పుడు డెవలప్ చేసిందా 74 acres గాను. అందులో మనకి ఒక 2 బోర్లే మనం ప్రస్తుతం వాడుతున్నాం. ఇంకా మనకి అంత రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు, మనకి రిక్వైర్మెంట్ కూడా రాలేదు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అయితే బాగున్నాయి మేడం. చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్, మన దగ్గరలో ఇబ్రహీంపట్నం వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా సఫిషియెంట్ గా ఉన్నాయి మేడం. మీరు అన్నారు కదా మేడం, మనకి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అని, ఇది నేచురల్ గా మనకి హైదరాబాద్ కున్న అట్మాస్ఫియర్, వెదర్ అట్మాస్ఫియరే అడిషనల్ గా మన సైడ్ మనకి ఇక్కడ ఈ రామదాస్పల్లి కూడా ఉంది మేడం. మనకి నేచురల్ గా హైదరాబాద్ కి ఏంటంటే ఎక్కడ లేని మనకి ఇక్కడ హ్యూమిడిటీ లేదు, ఇక్కడ మనకి ట్రాఫిక్ లేదు, సరౌండింగ్స్ స్టేట్స్ అన్నిటితో పోలిస్తే మనకి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే వరల్డ్ లో టాప్ 5 MNC కంపెనీస్ లో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. 50 పైగా మనకి డిఫెన్స్ సెక్టార్స్ కంపెనీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఇవంతా కూడా ఉన్నాయి. మనకి DRDL, BDL, BEL, HAL లాంటి డిఫెన్స్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి. ప్లస్ మనకేంటే ఈ జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషనల్ పరంగా కానీ లాట్ ఆఫ్ పబ్లిక్ మనకి ఎవ్రీడే మనకి 6,000 to 7,000 మనకి మైగ్రేట్ అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్ కొన్న అడ్వాంటేజెస్ మేడం, ఈ క్లైమేట్ కొన్న అడ్వాంటేజెస్ మేజర్ గా. సార్ ఈ బోర్డ్స్ అని ఏంటి సార్? యాక్చువల్లీ
ఏమి చెప్పాలనుకున్నారు మా అందరికి అది చెప్పండి. ఇదంతా వచ్చేసి మనకి ఏదైతే క్లయింట్ సైట్ కి రాగానే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి బోర్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓహో. ఏదైతే మనం ఎంత ల్యాండ్ పూల్ చేసి మనకి ఎంత ఎక్వైరీ చేసామో ఈ 120 acres లో 125 acres లో మనకి లేఅవుట్ చేయడం అనేది, ప్లస్ మనకి ఇనిషియల్ గా 2018 లో మనకి 557 plots తో మనకి చేసుకొని 2030 నాటికి మన టార్గెట్ ఎంత, ఇప్పటి వరకు మనం ఎంత అచీవ్ అయ్యాం. ఈ విధంగా మనకి ఏంటంటే మన ల్యాండ్ అప్పుడు తీసుకుంది ఎంత, అప్రోచ్ రోడ్స్ మనకి ఇనిషియల్ గా 30 feet ఉండేవి. ఈ రోజు మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు ఏంటంటే సాగర్ హైవే నుంచి అవుటర్ రింగ్ రోడ్ కలిపి 100 feet రోడ్ ఒకటి త్రూ వయా మన వెంచర్ నుంచి వెళ్ళడం మేజర్ అడ్వాంటేజ్ మేడం. ఎగ్జిట్ నెంబర్ 11-12 మధ్యలో ఇంటర్చేంజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు మేడం. ఈ మనకు కోహడ ఫ్రూట్ మార్కెట్ ని టచ్ చేస్తా మీకు సాగర్ హైవేకి 100 feet రోడ్ ఒకటి వెళ్తా ఉంది. ఆ వెంచర్ ఆ 100 feet రోడ్ ఆనుకోవడం కూడా మనకి మేజర్ అడ్వాంటేజ్. ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇనిషియల్ గా వచ్చేసి మనకి 5,000 ఎంప్లాయ్మెంట్ ఉండేది మేడం 2018 లో. ఈ రోజు మనకి టీసీఎస్ ఇవంతా రావడం వల్ల 70,000 వరకు మనకి ఈ రోజు టీసీఎస్ కానీ బీడీఎల్ కానీ ఏరోస్పేస్ సెక్టార్లు కానీ 70,000, ఈ ఫాక్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత దాదాపుగా మీకు ఇంచుమించుగా 1,65,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడంతా మనకి చుట్టుపక్కల జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంది మేడం. స్కూల్స్ ఇనిషియల్ గా మనం వచ్చేసి మనకి స్టార్టింగ్ లో దాదాపుగా దిల్షు నగర్ ఎల్బీ నగర్ వరకు వెళ్లాల్సి ఉండేది. ఈ రోజు అటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు వచ్చినప్పుడు దాదాపుగా మీకు డీసెంట్రలైజ్ అయింది మేడం. హార్డ్లీ ఒక 4 to 5 kilometers లో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ విధంగా ఇనిషియల్ గా మనకి ఏంటంటే హౌసెస్ అంతా కూడా మనకి ఓన్లీ ఓపెన్ ప్లాట్ కోసం స్టార్ట్ చేసాం. అటువంటిది ఈ రోజు మనకి ఒక 3 houses వరకు మన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవంతా మేడం. తర్వాత వచ్చేసి మనకి ABCD అనే మన మోటో మేడం. అప్రూవల్స్, బెటర్ ప్రైస్, క్లియర్ టైటిల్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్స్ ఇవంతా కూడా మనకి విజిబిలిటీ మనం పెట్టేస్తున్నాం. దాని తర్వాత మనకి వన్ స్టాప్ సొల్యూషన్ దేని గురించి అనేది బ్రీఫ్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మనం ఇచ్చే అప్రూవల్స్ కానీ, మనం ఇచ్చే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ కానీ, ఈ వీటన్నిటిని బేస్ చేసుకొని క్లియర్ గా మనకి ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు వేరు మనకి అంతా ఫిల్టర్ చేసుకొని మనకి ఫైనలైజ్ చేసుకోకుండా వన్ స్టాప్ మీరు ఏమైతే కావాలనుకుంటున్నారో అవన్నీ మన దగ్గర ఉన్నాయి అన్నట్టుగా బ్రీఫ్ గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం.